కేసీఆర్ని కోలుకోలేని దెబ్బతీయాలన్నటువంటిది రేవంత్ రెడ్డి ప్లాన్. అందులో భాగంగానే ఆయనేమి బూతులు తిట్టట్ల. రేవంత్ రెడ్డిని వీళ్ళని మొన్న కూడా ప్రతిపక్షంలోకి వెళ్ళాక కూడా కేసీఆర్ తిట్టినటువంటి బూతులు అయితే తిట్టట్ల. చాలా వ్యూహాత్మకంగా కేసీఆర్ని విమర్శిస్తారు, బూతుల్లాగా కాదు. మరొక వైపున ఆయనకి పెద్దరికం, మీరు రండి మీ సలహాలు కూడా తీసుకుంటాం అంటూ గౌరవంగా చెప్తూ జాగ్రత్తగా కారణం చేసుకొస్తున్నారు రేవంత్ రెడ్డి. అట్లాగే మేడిగడ్డ వ్యవహారాన్ని లైమ్ లైట్లో ఉంచి క్రిందసారి ఆ ఇంపాక్టే భారీగా దెబ్బతీసింది బీఆర్ఎస్ని. ఇప్పుడు అది కంటిన్యూ చేసి రేపు పార్లమెంట్ ఎన్నికల్ని మరింత దెబ్బ కొట్టడానికి స్కెచ్ వేశారు. అందులో భాగంగా మేడిగడ్డ ప్రాంతంలోని పంచాయతీలలో రచ్చబండ పెట్టి అక్కడ ప్రజల అభిప్రాయాలు, ఇప్పుడు నీళ్లు రిలీజ్ చేయమంటున్నారు, చేస్తే మీ ఊళ్ళు కొట్టుకుపోతే పర్లేదా, ఇదిగో ఇంత లోపం చేశారు, ఇంత అన్యాయం చేశారు, మీ ఇష్టం ఏం చేయమంటారు అని అక్కడ గ్రామ సభలు పెట్టేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి తద్వారా కేసీఆర్ సర్కారుని టైంలో అవినీతి జరిగింది అన్నటువంటి దాన్ని ప్రజల్లో చర్చ భారీ ఎత్తున తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. సూపర్ స్కెచ్.